మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చంద్రుడు గెలుపు, ధనాన్ని, అంటే ఆర్థిక స్థిరత్వాన్ని, అట్లాగే ఉద్యోగ స్థిరత్వాన్ని, అట్లాగే జీవితంలో మీరు ఏం సాధించాలన్నా అది ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, అట్లాగే ధనాన్ని కూడబెట్టే పద్ధతిలో చంద్రుడు చాలా కీలక పాత్ర వహిస్తాడు. ఎట్లా అంటే మీరు మనోధైర్యం అనేది చంద్రబలం నుంచి వస్తుంది. ఆత్మస్థైర్యం రవి అయితే మనోబలం చంద్రుడు. ఓకే, ఆత్మస్థైర్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అన్ని డేరింగ్ డాషింగ్గా పనులు చేస్తారు. మనోధైర్యం, మనోబుద్ధి ఉన్నవాళ్ళు బాగా తెలివిగా రూపాయిని 10 రూపాయలు చేస్తారు. ఇది చంద్రుడే ఇస్తారు జాతకంలో. చంద్రబలం బాగుండాలి. చంద్రబలం, నిన్న ఒక ప్రశ్న వేశారు, నాకు చంద్రుడు నీచపట్టి ఉన్నారు, ఏం చేయాలండి? చంద్రబలం లేని వాళ్ళు ఎక్కువ తల్లికి సేవ చేసుకోవడం, తల్లి మాట వినడం, తల్లి దగ్గర రోజు ఆశీర్వాదం తీసుకోవడం చేస్తూ ఉండాలి. ఇది పెద్దది. నెక్స్ట్ పౌర్ణమి రోజు ఎక్కువ శాతం ఆ వెలుగులో పడుకునేంత వరకు గడపడం. పౌర్ణమి చంద్రుడు ఉన్నప్పుడు ఆ రోజు చంద్రుడు షోడశోపకళలతో ఉంటాడు. అట్లాగే ఆ రోజు శివాభిషేకం చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చంద్రబలం కోసం. ఇంకా పూర్ణచంద్రుడు ఒకవేళ నీచపట్టినా చంద్రుడు పూర్ణచంద్రుడుగా ఉంటే పర్వాలేదు. అంటే పూర్ణచంద్రుడు మీన్స్ శుక్లపక్ష అష్టమి రోజు నుంచి కృష్ణపక్ష అష్టమి వరకు పూర్ణచంద్రుడిగా తీసుకుంటాం. అష్టమి టు అష్టమి. ఓకేనా? ఇంకా మీకు చంద్రుడు ఏ రాశిలో ఉన్నా పూర్ణచంద్రుడు అయ్యి ఆయనకి 6లో కానీ, ఆయనకి 8లో కానీ, 7లో కానీ గురువర్గ గ్రహాలు ఉండాలి. అంటే ఒక మీన లగ్నం, చంద్రుడు మకర రాశిలో ఉన్నారనుకుందాం. అప్పుడు చంద్రుడి నుంచి 6 ఏమవుతుంది? మిథున రాశి. చంద్రుడి నుంచి 7 ఏమవుతుంది? కర్కాటక రాశి. చంద్రుడి నుంచి 8వ రాశి ఏమవుతుంది? సింహరాశి. వీటిల్లో గురువర్గ గ్రహాలు ఉండాలి. అంటే గురుడు కానీ, రవి కానీ, కుజుడు కానీ, కేతువు కానీ. ఇప్పుడు ఈ వ్యక్తికి కుజుడు మిథునంలో ఉన్నారనుకుందాం. చంద్రుడి నుంచి 6వ స్థానం, 7లో ఎవరు లేరు. చంద్రుడి నుంచి రవి ఉన్నారనుకుందాం. వీళ్ళు జీవితంలో ఏమీ సాధించలేకపోయాము, మాకు ఓటమే అన్నా సరే వీళ్ళకి గెలుపు అనేది వస్తుంది, గెలుస్తూనే ఉంటారు. ఇక్కడ గురుడే ఉన్నారనుకోండి. ఇప్పుడు కుజుడు మిథునంలో ఉన్నారు, రవి సింహరాశిలో ఉన్నారు, గురుడు ఉన్నారు. మీన లగ్నాధిపతి గురుడు ఉచ్చ పొంది ఉండడం, చంద్రుడికి ఎదురుగా ఉండడం, ఇది మంచి యోగం. సమసప్తకాల్లో చంద్ర గురువులు చూసుకోవడం, లగ్నాధిపతిని చంద్రుడు చూడడం, గురువు లగ్నాధిపతి చంద్రుడిని చూడడం, ఇది చాలా మంచి యోగం. ఇలా పుట్టిన వాళ్ళలో అధిక ధనవంతులు, అధిక మనోధైర్యం కలవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి. మరి గురుడికి పాపకర్త్రి ఉంది కదండి, రవి గ్రహం. కుజుడు పాపగ్రహం అని చెప్తాం, రవి పార్షియల్. కానీ చంద్ర దృష్టి ఉండడం వల్ల ఈ జాతకం యోగవంతమైన జాతకం. ఇప్పుడు గురుడు ఉచ్చుపట్టి ఉన్నారు, అందరికీ తెలిసింది. ఓకే, ఇలా సమసప్తకాల్లో మకర రాశిలో చంద్రుడు వచ్చిన రోజు ఎవరైతే జన్మిస్తారో వారికి చాలా మంచి యోగవంతమైన జాతకం. అంచేత చంద్రుడికి 6లో కానీ, చంద్రుడికి 7లో కానీ, 8లో కానీ గురువర్గ గ్రహం మీ జాతకాల్లో ఉన్నాయేమో చూసుకోండి. నెక్స్ట్ మనకి ఎవరైనా పిల్లలు పుట్టేవాళ్ళు ఉన్నా ఇలాంటి సమయాల్లో గురుడు ఉచ్చు పొంది ఉన్నప్పుడు ఇలా చంద్రుడి నుంచి గురుడు సప్తమంలో కానీ, షష్ఠ స్థానంలో కానీ, ఇప్పుడు షష్టం అయితే ఏమవుతుంది? గురుడు ఏమవుతారు? కుంభరాశిలో చంద్రుడు జన్మిస్తే 1, 2, 3, 4, 5, 6లో గురుడు అవుతారు, ఉచ్చుపట్టిన గురుడు. ఇలాగనమాట. ఇలాగా
చూసుకుంటే చంద్రబలం సంపూర్ణంగా ఉంటుంది. అందులో కూడా పూర్ణచంద్రుడై ఉంటే 100కి 100% ఈ యోగం ఉంటుంది. 100కి 100%. చంద్రుడు మనోబలాన్ని ఇస్తాడు. గ్రహాలకు రాణి చంద్రుడు. చంద్ర రాశి కర్కాటక రాశి 4 అయ్యింది. నెక్స్ట్ వృషభ రాశిలో ఉచ్చు పొందుతారు. 2 కూడా కుటుంబానికి సంబంధించిన స్థానాలే. ఇలా ఉన్నవాళ్ళు కుటుంబ జీవితం బాగుంటుంది. మరి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈరోజు చంద్రుడు ఎక్కడున్నారు? ఇప్పుడు గురుడు ఉచ్చు పొంది ఉన్నారు. చంద్రుడు ఉన్న రాశి ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అంటే ఈ రోజు సంగతి తెలుసుకుందాం. గురుడు ఉచ్చ రాశిలో ఉన్నారు. అందరికి శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు. కుంభంలో రాహు ఉన్నారు. కేతువేమో సింహరాశిలో ఉన్నారు. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు. ఓకే. చంద్రుడు మీనరాశిలో ఉన్నారు. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. మీనరాశిలో శని చంద్రులు ఉన్నారు. గురు శుక్రులు ఉన్నారు. 1 2 3 4 5లో చంద్రుడికి ఉన్నారు. ఇది వర్తించదు. నిన్న కుంభరాశిలో ఉన్నప్పుడు చంద్రుడికి 6లో గురు శుక్రులు శుక్రుడిని తీసేయండి, గురుడు ఒక్కరున్నారు, మంచిది. 7లో ఎలాగా కేతు గ్రహం ఉన్నారు. 8లో ఏ గ్రహము లేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రుడికి 6 7 8 స్థానాల్లో శుభగ్రహాలు ఉండాలంటే మళ్ళీ చంద్రుడు మకర రాశిలో వచ్చినప్పుడు ఏర్పడుతుంది. ఇప్పుడంతా ఎందుకంటే చంద్రుడు గ్రహాలన్నీ ఒక పక్క ఉన్నాయి కాబట్టి మిగతా గ్రహాలతో అవ్వదు, ఒక గురుడితోనే అవుతుంది. ఇట్లా అన్నమాట. ఎవరైనా సరే మీ చంద్రుడు ఏ రాశిలో ఉన్నారో చూడండి. సింపుల్ లాజిక్. ఓకే. చంద్రుడి నుంచి 6 7 8 స్థానాల్లో లెక్క పెట్టుకోండి. 7 అంటే సమసప్తకం అవుతుంది. గురువర్గ గ్రహాలు ఉన్నాయా? రవి కానీ చంద్రుడికి రవి సప్తమంలో ఉంటే ఏమవుతుంది? పౌర్ణమది. గురువర్గ గ్రహాలు ఉన్నాయా చూడండి. అవి 6వ స్థానం 7వ స్థానం అయ్యి చంద్రుడు కూడా పూర్ణచంద్రుడైతే మంచి బలం ఉంటుందండి. పూర్ణం అంటే అష్టమి నుండి అష్టమి డి ఆకారం. మీకు ఆకాశంలో చూస్తే చంద్రుడు ఎటు చూసినా డి అక్షరం అనే ఆకారంలో ఉంటే అది అష్టమి అవుతుంది. అష్టమి నుంచి పంచమ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అష్టమికి బలం పెరుగుతుంది. అది అలాగా పుట్టినవారు చంద్రబలం ఉన్నాడు. వీళ్ళు జీవితంలో ఎప్పుడు గెలుపుని ఆస్వాదిస్తూ ఉంటారు. మంచి కెరీర్ ఉంటుంది, ధనం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళకి ముఖ్యంగా మనోధైర్యం ఎక్కువ ఉంటుంది. ఏ పనినైనా సాధించగలం. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా వాళ్ళు మనోధైర్యంతో బయటపడగలుగుతారు. మాకు ఇలా గురువర్గ గ్రహాలు ఉన్నాయండి, మాకు అన్నది ధనం అనేది పెద్దగా లేదు, ఇవన్నీ అంటే చంద్రుడు పూర్ణచంద్రుడా క్షీణచంద్రుడా ఒకటి చూసుకోండి. చంద్రుడు క్షీణచంద్రుడు ఉన్నప్పుడు ఎక్కువగా ఫస్టే చెప్పి ఉన్నాను, తల్లి దగ్గర రోజు నమస్కారం తీసుకోవడం. నవ్వే డేస్లో తల్లిదండ్రుల దగ్గర చిన్నప్పుడే దూరం అయిపోతూ ఉన్నారు. అప్పుడు తల్లికి రోజు ఫోన్ చేసి మాట్లాడడం, ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం. నెక్స్ట్ పౌర్ణమి వేళ కంపల్సరీ ఆరు బయట కూర్చోవడం, చంద్ర దర్శనం చేసుకుని చంద్రుడికి నమస్కరించి కూర్చోవటం. అట్లాగే పౌర్ణమి రోజు శివాభిషేకం చేయించుకోవడం మీ పేరు మీద. ఇట్లా చేస్తూ ఉంటే 100% చంద్రబలం పెరుగుతుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.